భారతదేశం కూడా చైనా స్థాయికి వెళ్ళాలి. అదేంటి చైనా పెద్ద స్థాయి? ఎస్, కరెక్ట్. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశాన్ని దెబ్బకొట్టడం కోసం, రష్యాని దెబ్బకొట్టడం కోసం, ఈ రెండు కలిసి ఉండేటటువంటి సందర్భంలో మన రెండింటిని దెబ్బకొట్టడం కోసం చైనాని ప్రోత్సహించింది అమెరికా. అమెరికా వాడికి అక్కడ వాళ్ళ దేశంలో లేబర్కి వచ్చేటప్పటికి గంటకి $16 ఇవ్వాలి. అదే చైనాలో నెలకి $300 ఇస్తే ఎగబడి వచ్చేటటువంటి పని వాళ్ళు ఉన్నారు. గంటకి 16 అంటే రోజుకి ఒక 10 గంటలు పని చేస్తే 8 గంటలు 7 గంటలు 6 గంటలు పని చేస్తే దగ్గరగా 660 ప్లస్ 6 36 అంటే దగ్గర $100 వచ్చేస్తుంది ఒక రోజుకి. అదే 3 రోజుల అమెరికా డబ్బులతో చైనాలో నెల రోజులు పనిచేస్తాడు ఒకడు. కాబట్టి అమెరికన్ కంపెనీలే చైనాలో పెట్టుబడులు పెట్టడాన్ని అమెరికా ప్రోత్సహించింది, చీఫ్ లేబర్ దొరుకుతారని. తద్వారా అక్కడ $500 తయారు చేస్తే వస్తువు అమెరికాలో 2000కి అమ్ముకోవచ్చు అన్నటువంటి రూట్లో సాగింది. అయితే గ్లోబలైజేషన్ ప్రాసెస్లో ఇప్పుడు ప్రపంచం అంతా వస్తున్న తర్వాతన అమెరికా చివరికి పూర్లీ చైనా మీద ఆధారపడినటువంటి ఇంపాక్ట్తో చైనా 2వ స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాత దాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేసిన కరోనా టైంలో ఎందుకు వెనక్కి తగ్గారు? అట్లాగే ఇప్పుడు మొన్ననే 400% ట్యాక్సెస్ అనేసి చివరికి చైనా కూడా రిటాలియేటరీ ట్యాక్సెస్ కిందన 125% అమెరికా మీద ట్యాక్స్లు వేస్తే అమెరికానే వెనక్కి తగ్గి చైనా మీద వేసిన టారిఫ్ని సస్పెన్షన్లో పెట్టి ఇప్పుడు అదే అమెరికా వాస్తవంగా నిన్నటితో టైం అయిపోయింది. అయిపోతే ఇప్పుడు మామూలుగా మళ్ళీ ఆ 400 టారిఫ్ వేస్తారంటే వేరేట ఇంకో 90 రోజులు సస్పెండ్ చేస్తాడంట. వాణిజ్య ఒప్పందం అన్నటువంటి దానికి విరుద్ధంగా జరుగుతున్నాడు. అంటే చైనా ఏది ఇప్పుడు రష్యా ఆయిల్ కొంటున్నారని భారత్ మీద టారిఫ్లు వేసాడు కదా, అక్కడ ఎందుకు వేయడు అంటే వేయడు. అదే సమస్య. ఓవరాల్గా చూస్తే అది ప్రొడక్టివ్ సెంటర్గా మారడం వల్ల సాధించింది. మనమేమో ఎంతసేపటికి మన దేశంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని కమ్యూనిస్టులు నాశనం చేశారు చైనా గ్రోత్ కోసం. లైక్ తమిళనాడు లాంటి చోట్ల కాపర్ ఇండస్ట్రీ వస్తుంటే అక్కడ కాలుష్యం అన్నటువంటి పేరుతో రచ్చరచ్చ చేశారు. వాస్తవానికి అది భారతదేశం ప్రపంచంలోని చక్కటి కాపర్ ఉత్పత్తికి ఇవాళ చైనా నెంబర్ 1గా నిలిచింది. మనది నాశనం చేశారు. అట్లాగే ఇక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సిమెంట్ దగ్గర నుంచి అనేక రకాలైన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు అదే కమ్యూనిస్ట్ పార్టీ చైనాలోనేమో ఏ యూనియన్ లేదు, ఏ వ్యవహారం లేదు. అక్కడ 12 గంటలు పని చేసుకున్నారు, 14 గంటలు పని చేసుకున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఆ యాక్టివిటీ ద్వారా కంపెనీలు మూయిపిచ్చారు. తద్వారా అక్కడ గ్రోత్ పెరిగింది, ఇక్కడ నాశనమైంది. ఇది నిశ్శబ్దంగా చైనా మన దేశం మీద ఆ కమ్యూనిస్ట్ యూనియన్ల ద్వారా చేసినటువంటి కుట్ర అని చెప్పాలి. 92 దాకా ఆ కుట్రే సాగింది. తర్వాత పెట్టుబడిదారీ విధానం వచ్చాక డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ట్రంప్ ఇవాల్టికి కూడా చైనా మీద వెయ్యాలంటే సుస్సు పడుతోందని చెప్పాలి.